టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రాముఖ్యత తెలవాలి, దానికి గొప్పతనం తెలవాలి. ఏ రకంగా 2014 తర్వాత ఫ్యాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం మోడీ అమిత్ షా నేతృత్వంలో ఈ చట్టాన్ని ఏ విధంగా తూట్టుపడుస్తూ ఉన్నారు, ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఇది పనికిరాని చట్టంగా చేస్తూ ఉన్నారో ఇది ప్రజలకు తెలవాలనే ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంలో చేస్తున్నటువంటి డిమాండ్లు 2019లో సవరణ చేసి ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క స్వతంత్రత దెబ్బతీసినందుకు దాన్ని ఇమ్మీడియట్గా పునరుద్ధరించాలి. పాత పద్ధతిన 5 సంవత్సరాల స్థిర పదవి కాలం, రక్షిత సేవా నిబంధనలు కొనసాగించాలి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన డిమాండ్. 5 సంవత్సరాలు యథావిధిగా వారికి స్థానాచరణ లేకుండా పరిమితి సంవత్సరకాల స్థిరకాల పదవికాలం ఉండాలి. వారి వేతనం నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వం వరకు ఉండకూడదు. అదేవిధంగా ఆర్టీఐ చట్టంలో ప్రజాహిత ఉద్దేశం దెబ్బతీసే డిపిడిపి చట్టంలోని సెక్షన్ 44(3)ను పునః పరిశీలించాలి. ఈ చట్టం ద్వారా వ్యక్తిగత సమాచారం తీసుకునే హక్కుని పౌరుడు కోల్పోతున్నాడు కాబట్టి దాన్ని పునః పరిశీలించాలి. కేంద్ర రాష్ట్ర కమిషనర్ ఖాళీలను పారదర్శకంగా సమయపాలనలో భర్తీ చేయాలి. ఇదొక డిమాండు. కమిషన్ పనితీరు ప్రమాణాలు నిర్ణయించి కేసుల పరిష్కార రేటును పబ్లిక్గా వెల్లడించాలి. కమిషన్లు ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయి, ఎన్నిటికి సమాచారం ఇచ్చాము, ఎన్నిటి పరిష్కారమైన